హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ యొక్క సమాచారం అనేది ముందుగా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో ఎప్పటికప్పుడు మేము షేర్ చేస్తూ ఉన్నాము. మీరు అందులో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే అంగన్వాడీ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే అర్హతలే ఉండాలి. ఎందుకంటే ఏ జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసినా క్వాలిఫికేషన్తో పాటుగా మిగతా అర్హతలు అనేవి సేమ్ అయితే ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. కానీ మీ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా 74 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారంటే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, కడప, వైఎస్ఆర్ జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 11 ఉన్నాయి. అంగన్వాడీ సహాయకురాల పోస్టులు 59 ఉన్నాయి. మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 4 ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జూలై 1, 2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోగలుగుతారు. స్థానికంగా నివసిస్తున్నటువంటి వివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. అలాగే అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంగన్వాడీ సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ నందు వాళ్ళకి కేటాయించినటువంటి పోస్టులు వారితో మాత్రమే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ప్రస్తుతం 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వారి ఎలిజిబిలిటీ అని నోటిఫికేషన్లో ఇచ్చారు కదా. అయితే ఎస్సీ ఎస్టీ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కేటాయించినటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఆ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏజ్ సరిపోయినటువంటి అభ్యర్థులు లేకపోయినట్లయితే 18 సంవత్సరాల వయసు నిండిన వారిని కూడా ఆ పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఏజ్ అనేది 18 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష అంటూ ఏమీ నిర్వహించరు. 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా, అలాగే వాళ్ళకి ప్రీ స్కూల్స్లో పనిచేసిన అనుభవము, విడోకి కొన్ని మార్కులు కేటాయింపు, విడోస్కి మైనర్ చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ మార్కులు కేటాయింపు, అలాగే వారల్ ఇంటర్వ్యూ, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి కొన్ని మార్కులు, ఇలా అన్ని రకాలను కూడా పరిగణలోకి తీసుకుని మొత్తం 100 మార్కులకు ఈ సెలక్షన్ అయితే ఉంటుంది. మరి మీలో ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నట్లయితే కడప జిల్లాలో ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది కనుక మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే బయోడేటాతో పాటుగా ఇక్కడ నోటిఫికేషన్లో అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసి వాటిపైన గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి సంబంధిత శిశు అభివృద్ధి అధికారి వారి యొక్క కార్యాలయం అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ యొక్క కార్యాలయంలో అప్లికేషన్ పెట్టి రసీదు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 17 వరకు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ సెప్టెంబర్ 28వ తేదీన కండక్ట్ చేయబోతున్నారు. ఇంటర్వ్యూ అనేది జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం కడప నందు కండక్ట్ చేస్తారు. మరి ఏ లొకేషన్లో ఖాళీలు ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుందంటే నోటిఫికేషన్లోనే మనకి డీటెయిల్డ్ వేకెంట్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు. మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో వేకెన్సీ ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లే. కాబట్టి అప్లికేషన్ పెట్టండి. ఇక్కడ ఈ ఉద్యోగాలకి ఎంపికైతే మీ ఉండే ప్రాంతంలో వేకెన్సీ ఉంటే మీరు సొంత ఊరిలోనే పనిచేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా జిల్లాలో నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్పడం జరుగుతుంది, ఫాలో అవుతుండండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.